మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ముదిరాజ్ కులానికి చెందిన నీలం మధుకు పార్టీ అవకాశం కల్పించిందని, ఎన్నికల్లో నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని ముదిరాజ్ సంఘం నాయకులకు ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా హామీలు ఇచ్చి ఒక బై ఎలక్షన్లో గెలిచి నేను కేంద్రంలో నుంచి నిధులు తెస్తా అని చెప్పి ఆ దుబ్బాక ప్రజల వంచి మళ్ళీ తదుపరి ఎన్నికల్లో ఎన్నికల తీర్పులో ఓడిపోవడం జరిగింది. అంటే ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు ఎవరు ఏంది అనే దాని మీద. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి అయిన వెంకటరామరెడ్డి గారు మన స్థానికుడు కాదు, మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. కేవలం బీఆర్ఎస్ వాళ్ళకి అభ్యర్థులు దొరకక ఒక డబ్బులున్న మనిషికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి అదే మధు ఈ ప్రాంతం సంబంధించిన వాడు పటాన్ చెరువు అంటే మెదక్ పార్లమెంట్కి వస్తుంది. చిట్కులు గ్రామస్తుడు, ఇస్నాపూర్ దగ్గర ఉంటుంది. ఆయన ఇప్పటికే పటాన్ చెరువు ప్రాంతంలో చాలా సేవా కార్యక్రమాలు చేసిండు. ఈ అభ్యర్థి అయితేనే మనం ముదిరాజ్ బిడ్డలకు ఎక్కడ అవకాశం ఇవ్వట్లేదు. ఒకసారి ముదిరాజ్ బిడ్డకి మంచి అవకాశం ఇచ్చి పార్లమెంట్కి పంపుదామని రేవంత్ రెడ్డి గారి నిర్ణయం చాలా మంచి నిర్ణయం తీసుకురు. ఇక్కడ ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఈరోజు రామాయపల్లికి రావడం ఏంటంటే మా బిడ్డకు అవకాశం వచ్చింది, ఒకసారి మీరు వచ్చి కలిసిపోండి, మేమందరం మీకు మద్దతు ఇస్తున్నాం, మధుకు మద్దతు ఇస్తున్నాం, కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నామని వారి కోరిక మేరకే ఈరోజు ముదిరాజ్ బిడ్డలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, చాలా ఏళ్ళ నుంచి మా బిడ్డకు అవకాశం రాలే, ఈసారి వచ్చిన అవకాశాన్ని మేము పొడగొట్టుకోం, ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా పోకుండా మాయే కాకుండా మా చుట్టాలు కానీ మాకు తెలిసిన వాళ్ళందరితో కూడా మేము ఓటు వేయించి మధును పార్లమెంటుకు పంపుదామని వాళ్ళ మాటల్లో స్పష్టంగా ఉంది. ముఖ్యంగా మహిళలను చూస్తే చాలా ఇంకా క్లియర్గా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.